నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ యూజువల్గా నెఫ్రాలజీ రిలేటెడ్ కేసెస్ అంటే మీకు ఎక్కువ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు మీ దగ్గరికి? టెర్షరీ హాస్పిటల్ ఉండడం వల్ల ఎట్లంటే కామన్గా పేషెంట్స్ వచ్చేది మనకు అక్యూట్ కిడ్నీ ఇంజరీతో వస్తారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే మాత్రం ఇంతకుముందు ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం కనిపించకుండా సడన్గా కిడ్నీ ప్రాబ్లం లాగా మొదలైంటుంది. ఏదైనా వేరే కారణాల వల్ల, అంటే ఏదర్ సడన్గా యూరిన్ బంద్ అవ్వడం వల్ల రావచ్చు, కంప్లీట్గా స్టాప్ అయింటుంది యూరిన్, ఆర్ ఏమైనా స్వెల్లింగ్స్ వచ్చి ఉంటాయి దానివల్ల ఉండొచ్చు, ఆర్ క్రియాటిన్ బాగా ఎక్కువ పెరిగిన తర్వాత వాళ్ళ కొన్ని కొత్త లక్షణాలతో వస్తారు. ఏదర్ ఆయాసం అనేది పెరగడము, లేదంటే ఆకలి అనేది తగ్గడము, ఆర్ కొంచెం వాంతులు అవ్వడము, ఆయాసం వచ్చినట్లు, లేదంటే మనిషి స్ప్రోలో లేకుండా ఎక్స్ట్రీమ్ కేసులో ఒకసారి ఫిట్స్ వచ్చినప్పుడు, లేదంటే మనిషి కంప్లీట్గా కోమాలో ఉన్నప్పుడు, ఇట్లాంటి సినేరియోలు కూడా పేషెంట్స్ అనేది వస్తుంటారు. బట్ ఏకే అనేది వెరీ కామన్ టాపిక్. అంటే ఏకే ఎందుకంటే మనకు వేరే ఎన్నో కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్. కిడ్నీ అనేది మీరు ఎట్లా అంటే మీకు త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ 120 లీటర్స్ పర్ డే ఇట్ కీప్స్ ఆన్ ఫిల్టరింగ్ అన్నట్లు. అంటే ఫిల్టరింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఇది ఒక టైంలో చేసేసి ఆగడం అట్లే ఉండవు. సో ఈ అవయవాలు అన్నట్లు మనకి ఎట్లా అంటే కంటిన్యూస్గా పనిచేస్తున్నాయండి, అట్ ద మాలిక్యులర్ లెవెల్ వరకు పనిచేస్తుంటాయి. అండ్ ఈ కంటిన్యూస్గా కడగడం వల్ల బ్లడ్ని కడగడం వల్ల మనకి ఇంప్యూరిటీస్ కూడా రక్తంలో బాగా తక్కువగా మెయింటైన్ అవుతుంటాయి. ద మూమెంట్ కొంచెం పెరగడం మొదలవుతూనే కిడ్నీ కెపాసిటీ కూడా తగ్గింది అన్నట్లు అనుకోవాల్సి వస్తుంది. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్లో మనకి బయటికి కనిపించే సిమ్టమ్స్ ఎప్పుడు ఒక పర్సన్కి రియలైజేషన్ వచ్చి డాక్టర్ని చూడాల్సిన సందర్భం ఏమొస్తుంది అక్యూట్ కిడ్నీ డిసీజ్లో? కరెక్ట్. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది ఎట్లా అంటే మీకు స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే ఇట్స్ ఎట్లా అంటే ఏదైనా కారణం వల్ల కిడ్నీ అనేది సరిగా పని చేయట్లేదు అన్నప్పుడు మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ ఏకే అన్నట్లు అంటాం. సో దాంట్లో వేరియస్ ఎన్నో స్టేజెస్ ఉంటాయి. మనకు సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలంటే మాత్రం మోస్ట్ ఆఫ్ టైమ్స్ పేషెంట్స్ వచ్చేది ఏదర్ ప్రైమరీ డిసీజ్తో వస్తారు. ప్రైమరీ డిసీజ్ అంటే లెట్సే వాళ్ళకి ఏమైనా జ్వరం ఉండొచ్చు, ఆర్ ఏదైనా డెంగ్యూ, మలేరియా, ఏ రకమైన జ్వరం అలా. సో బాగా జ్వరం ఉండడం వల్ల కూడా డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. లెట్సే డీహైడ్రేట్ అయినారనుకోండి, దానివల్ల అవుతుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సీజన్లో, మాన్సూన్ సీజన్లో మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి, ఆర్ ఏదైనా గ్యాస్ట్రైటిస్ అట్లా మొదలవుతుంటుంది. దానివల్ల వాంతులు అవ్వడం వల్ల బాడీలో వాటర్ అంతా తగ్గుతుంటుంది. వాటర్ తగ్గడం వల్ల కూడా బాడీలో నీరు తగ్గే కొద్దీ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇది కాకుండా కొంతమందికి డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది వేరే కారణాల వల్ల, ఏదో టాబ్లెట్స్ వల్ల ఉండొచ్చు, ఆర్ ఒక్కొక్కసారి లెట్సే ఏదైనా మెడిసిన్స్ వల్ల కాకుండా ఏదైనా చెట్ల మందు, ఆయుర్వేదిక్ మందులు దానివల్ల ఉండొచ్చు, ఆర్ ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎట్లా అంటే ఈ డిసీజెస్ వల్ల, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు డైరెక్ట్గా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ పాసిబిలిటీ కిడ్నీ తర్వాత, అంటే కిడ్నీలో ఉండే యూరినరీ పైప్లో ఏమైనా బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకు ఒకసారి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కిడ్నీ ఇంజురీతో కామన్గా వస్తుంటారు. ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్ అంటాం. అంటే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రిడామినెంట్గా ఇట్లాంటి కండిషన్లో మనం తొందరగా తెలుసుకొని, కిడ్నీని తొందరగా తెలుసుకొని ఏ రకమైన డ్యామేజ్ అవుతుంది, ఏ రకమైన జబ్బు ఉంది అన్నట్లు కనుక్కుంటే, దాని గురించి మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ అనేది కూడా బాగా రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత మనకు నార్మల్ లైఫ్ ఉండే ఛాన్సెస్ కూడా బాగా పెరుగుతుంటాయి. అంటే సార్ ఇప్పుడు రివర్స్ అవుతుంది అని అంటే చాలా చిన్న డ్యామేజ్ జరుగుతుంది. ఇనీషియల్గా కనుక దాన్ని చెక్ చేసుకోగలిగితే, కరెక్ట్ చేసుకోగలిగితే తిరిగి మళ్ళీ మనం నార్మల్సీకి వచ్చేయగలం. అలా కాకుండా ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్ జరిగితే అప్పుడు పేషెంట్ ఏ కండిషన్లో ల్యాండ్ అవుతారు? రైట్. సో ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్ అని ఎవరికి చెప్తామంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనకు ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే లెట్సే పేషెంట్ ఇంతకుముందు ఎవరైనా డయాబెటీస్ ఉంది, లేదంటే హైపర్ టెన్షన్ ఉంది, ఆర్ ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ చిన్నప్పటి నుంచి ఒక్కొక్కసారి కొంతమందికి ప్రీటర్మ్ బేబీస్ అంటాం. సో ప్రీటర్మ్ బేబీస్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి కిడ్నీ కెపాసిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా కిడ్నీ అనేది కొంచెం వరకు డ్యామేజ్ అనేది, అంటే పుట్టుకతోనే కొంచెం తక్కువ కెపాసిటీతోనే పెరుగుతారు. సో దానివల్ల ఆర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మెల్లమెల్లగా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఆర్ కొంతమందికి ఏదైనా టాబ్లెట్స్ వల్ల ఉండొచ్చు. టాబ్లెట్స్ ఇప్పుడు ఈ మధ్యలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కామన్గా దొరుకుతుంటాయి, ఆర్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ దొరుకుతుంటాయి. అది రెగ్యులర్గా వాడడం వల్ల కూడా కిడ్నీకి దెబ్బ తగులుతూనే ఉంటుంది. అదే ఇది సింగిల్ దెబ్బ అన్నట్లు కాదు, అంటే మల్టిపుల్ దెబ్బలు అనేది అవుతూనే ఉంటుంది. కన్సిస్టెంట్గా కిడ్నీకి దెబ్బ తగలడం వల్ల మొత్తం మానదు. కిడ్నీ కొంచెం దెబ్బ తగిలినప్పుడు మానే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ కంప్లీట్గా డ్యామేజ్ అనేది క్లియర్ అవ్వడమే ఉండదు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మనకు చర్మం దెబ్బ తగిలినట్లు, ఏదైనా గీచుకుంది కొంచెం బాగా దెబ్బ ఎక్కువ తగిలింది అనుకోండి, ఆ మరకలు కూడా ఎక్కువ పడతాయి. ఇట్లాంటి మరకలే ఇన్ఫాక్ట్ కిడ్నీ లోపల మైక్రోస్కోప్ వెళ్ళి మనకు పడుతూనే ఉంటాయి. దానివల్ల స్లోగా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. డ్యామేజ్ అయిన తర్వాత, బాగా ఎక్కువ పెరిగిన తర్వాత అప్పుడు లక్షణాలు అనేది వేరే విధానాలుగా మనకు వస్తుంటాయి. సింపుల్గా డివైడ్ చేయొచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ని మనం ప్రోటీన్ ఉండే జబ్బు అన్నట్లు డివైడ్ చేయొచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ని, ఆర్ ప్రోటీన్ లేని జబ్బు అన్నట్లు. ప్రోటీన్ ఉండే జబ్బులో ఎట్లా అంటే మనకు యూరిన్లో బాగా ప్రోటీన్స్ ఎక్కువ వెళ్ళే కొద్దీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ పేషెంట్స్ సిమ్టమ్స్ అనేది వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి కాళ్ళ వాపులు అనేది వస్తుంటుంది, ఆర్ వాళ్ళకి బీపీ బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్, ఒక్కొక్కసారి వాళ్ళకి అనీమియా, రక్తం కూడా బాగా తగ్గడం అనేది ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ బీపీతో పెరగడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఎక్స్ట్రీమ్ సినారియోలో మీకు చెప్పినట్లు సిమ్టమ్స్ అనేది కొత్తగా ఉంటాయి. అంటే ఆకలి తగ్గడము, రక్తంలో చెడు బాగా పెరగడం వల్ల ఆకలి అనేది బాగా తగ్గుతుంది, వాంతులు అవుతుంటాయి, ఆర్ ఒక్కొక్కసారి బాగా వెయిట్ లాస్ అనేది అవుతుంటుంది, ఆర్ లాస్ట్లో ఎక్స్ట్రీమ్స్లో ఒక్కొక్కసారి మనిషి స్ప్రోలో లేకుండా ఆర్ సీజర్స్ రావడము, ఫిట్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి బాగా ఎక్స్ట్రీమ్లో చూస్తుంటాం అన్నట్లు. సో ఎర్లీ స్టేజ్లో
మనం ఇమ్మీడియట్గా పికప్ చేయాలి. పికప్ చేస్తే ఆ ప్రివెన్షన్ చేయడం వల్ల, కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడడం వల్ల, ఆర్ ఏదైనా టాబ్లెట్స్ వల్ల, ఏదైనా కారణాల వల్ల కిడ్నీకి ఏమైనా దెబ్బ తగులుతుందంటే అది మనం ప్రివెంట్ చేయగలిగితే ఇంకా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రాకుండా, ఆ స్టేజ్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్ నుంచి క్రానిక్ కిడ్నీ డిసీజ్ దాకా ల్యాండ్ అవ్వకుండా ఉండడానికి ఇనీషియల్గానే మనం స్టెప్స్ తీసేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ దట్ అని అంటున్నారు. కరెక్ట్ అండి.